నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 9వ భాగాన్ని విందామా? బీపీ కుటుంబం 2 రోజుల పాటు ఉంది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి స్వప్నకు ఆ ఇల్లు పరాయిదిలా అయిపోయింది. బీపీ సుధీర్కి ఒకటే లెక్చర్లు ఇస్తున్నాడు. తల్లి సుధీర్ కోసం ఎంత దిగులు పడుతోందో చెప్పాడు. ఒరేయ్, పుట్టగానే సరిగాదురా, పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి. కన్న తల్లిని నువ్వు ఇలా ఏడిపించడం బాగాలేదు. నీకు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉంటే ఉంచుకో, మేమెవరం కాదనడం లేదు. నువ్వు యాదగిరిగుట్టలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఎవ్వరికీ తెలియనే తెలియదు. నా మాట విని నువ్వు లక్షణంగా విమల్ని చేసుకో. అన్నయ్య! తల దించుకుని వింటున్న సుధీర్ చివాలన తలెత్తాడు. నోరెత్తకుండా నేను చెప్పింది విను. మీ ఇంటి గౌరవం ఏమిటి, నువ్వు చేసిన పనేమిటి? గౌరవ ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టిన పిల్లలకి నా జీవితం నా ఇష్టం అనే హక్కు లేదురా. నువ్వు ఇలా మొండిగా నీ పెళ్ళి నీ ఇష్టం అంటే నేను ఈ అమ్మాయిని షూట్ చేసి నా ఇష్టం అని నేను అనొచ్చు. ఇంటి గౌరవాన్ని కాలదనే హక్కు నీకుందంటే దానికి అడ్డం వచ్చిన వాళ్ళని హతమార్చే అధికారం మాకుందనుకో. సుధీర్ కుర్చీలోంచి లేచాడు. అతని ముఖం కందగడ్డలా ఉంది. స్వప్నను నేను పెళ్లి చేసుకున్నాను. స్వప్న నా భార్య. జీవితాంతం మేము కలిసే ఉంటాం. మీరందరూ అది అర్థం చేసుకోకపోతే నన్ను వెలివేయండి. నాతో మాట్లాడకండి, మీ వాణ్ణి అని చెప్పుకోకండి. అంతేగాని మా జోలికి రావద్దు. ఎందుకురా అరుస్తావు? ఎందుకంత ఆవేశం నీకు? స్వప్నను షూట్ చేస్తానని మాట మాత్రంగా అన్నానని నన్ను చంపేసేటట్టు పిడికిలు బిగిస్తున్నావే. మన వంశగౌరవాన్ని షూట్ చేసిన నిన్ను మేమెందుకు వదలాలంట? ఆయన కుర్చీ మీద ఒక చెయ్యి వేసి ఆనుకుని ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుని అడిగాడు. వచ్చినప్పటి నుంచి స్వప్న చూస్తూనే ఉంది. ఆయన తన సంభాషణని రహస్యంగా ఉంచలేదు. స్వప్న వినాలని బిగ్గరగా అంటున్నాడు. ఆయన్ని బయటకు తీసుకువెళ్లాలని సుధీర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. నా మార్గాన నన్ను పోనీయండి, మీ అందరికీ దండం అన్నాడు అతను. ఎలా పోనిస్తావురా? మీ అమ్మకి నీతో పాటు ఇంకో కొడుకుంటే పోనీలే, వీడు కాకపోతే వాడున్నాడుగా అని సరిపెట్టుకునేవాళ్ళం. నీ దురదృష్టం, మరి ఆ అవకాశం కూడా లేదు. నీకు వాళ్ళ అవసరం లేకపోయినా వాళ్ళకు నువ్వు కావాలి. ఎందుకుట? విసురుగా అడిగాడు సుధీర్. ఎందుకేమిట్రా? వంశాంకురం కోసం. స్వప్నకు పుట్టిన పిల్లలే వంశాంకురాలవుతారు, అతను దృఢ చిత్తంతో అన్నాడు. ఏమిటి, ఈ అమ్మాయా? ఈ హంతకురాలి పిల్లలుట్రా? అంతకంటే మీ అమ్మను నువ్వు చంపి పడేయటం నయం. లేకపోతే నీ భార్యను పంపు, ఆవిడకి ఆ విద్య అలవాటేగా. అన్నయ్య! సుధీర్ కోపం ఆపుకోలేనట్టు డైనింగ్ టేబుల్ మీద బలంగా గుద్దాడు. నేను 10 సార్లు చెప్పాను ఇప్పటికీ స్వప్న మాట ఎత్తొద్దని. ఎందుకు ఎత్తనరా? ఆవిడ గారు వచ్చి మీ అమ్మ గుండెల్లో చిచ్చు పెట్టింది. ఆవిడ్ని ఎన్నైనా అనే అధికారం మాకుంది. వద్దనడానికి నువ్వెవరు మధ్య? నేను మర్యాదగా చెప్తున్నాను విను. నువ్వు మర్యాదగా వచ్చి విమల్ని పెళ్లి చేసుకో. నేను చేసుకోను. నేను పెళ్ళైన వాణ్ణి. రెండో పెళ్లి చేసుకుంటానా? ఇది పెళ్ళే కాదు, ఇది మోజు వ్యవహారం. ఈవిడ గారిని అట్టి పెట్టుకో, మేమెవరం కాదనం. మాకేమీ అభ్యంతరం లేదు. ఈవిడ గారితో నువ్వు పొందే ఆనందానికి అడ్డురాము. నువ్వు విమల్ని పెళ్లి చేసుకో. ఇక నీతో మాట్లాడటం కూడా అనవసరమే. సుధీర్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతనికి ఎన్నడూ ఎరగని ఆగ్రహంగా ఉంది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మ అనుకుంటున్నారా తనని వాళ్ళు? వాళ్ళు కాదన్నారు, దూరంగా వచ్చేశాను. అయినా తనను వదలరేమిటి? వీళ్ళకి మతి లేదా? స్వప్నతో తనకి పెళ్ళై కాపురం చేస్తుంటే వచ్చి విమల్ని పెళ్లి చేసుకోమంటారేమిటి? ఇదెక్కడి గొడవ? సుధీర్కి ఇంకా మండిపోతున్న విషయం ఏమిటంటే స్వప్నతో అయింది పెళ్లి కాదుట, మోజు వ్యవహారముట. స్వప్నని ఉంపుడు గతిగా చేసి వంశాంకురం కోసం విమల్ని చేసుకోవాలిట. సుధీర్ రక్తం ఉడికిపోతోంది. అందరినీ మెత్తగా చితకదన్నాలని అనిపిస్తోంది. అమ్మ కోసం వీరి రాక భరించాడు కానీ లేకపోతేనా తన్నులు తినిపించి పంపేవాడు. అతను అసహనంగా పొద్దుపోయే వరకు తిరిగాడు. సుధీర్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఉండగా ఇంటికి వెళ్ళకూడదు. హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్వప్నని ఇక్కడికి వచ్చేయమని చెప్పడానికి ఫోన్ చేశాడు. ఆ బీపీఏ ఫోన్ ఎత్తింది. సుధీర్కి చాలా కోపం వచ్చింది. ఏం చేయడం? అతను ఆలోచనలో పడ్డాడు. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. వెళితే ఈ కోపంలో ఆయన నిజంగా చితకదన్నేస్తానేమో అనే వెరపు కలిగింది. ఆయన వెళ్ళిపోయాడని తెలిసే వరకు అతను హోటల్లో ఉండడానికి నిశ్చయించుకున్నాడు. స్వప్న తనని గురించి ఆదుర్దా పడుతుందేమో. అతను స్వప్నకు ఉత్తరం వ్రాశాడు. స్వప్న, నేనిక్కడ ఈ హోటల్లో ఉన్నాను, నువ్వు వచ్చేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. ఆ చీటీ తీసుకెళ్ళి టైపిస్ట్కి ఇచ్చాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి స్వప్నకి ఇవ్వమని చెప్పాడు. సుధీర్ హోటల్కి తిరిగి వచ్చాడు. బయట వాన పడుతోంది. బాగా అలసిపోయి ఉన్న సుధీర్కి నిద్ర పట్టేసింది. కాలింగ్ బెల్ సర్రమన్న శబ్దానికి సుధీర్కి మెలకు వచ్చింది.
ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు తను ఎక్కడున్నది అర్థం కాలేదు. కళ్ళు నులుముకుని చూశాడు. నిద్ర ఇంకా కళ్ళ మీద కొరుగుతూనే ఉంది. కాలింగ్ బెల్ మళ్ళీ బజ్జమంది. సుధీర్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా టైపిస్ట్ నిలబడి ఉన్నాడు. అతను సుధీర్ ఉత్తరం వెనక్కి అందిస్తూ, స్వప్నగారు లేరు సార్ అన్నాడు. స్వప్న లేదా? ఎవరు చెప్పారు? ఒక మీసాల ఆయన ఉన్నారు. నేను చెప్పాగా ఆయనకి ఇవ్వద్దని. ఉత్తరం నేనివ్వలేదు, ఆమె కావాలని అడిగాను. పని ఏమిటో చెప్పమన్నారు. చెప్పడానికి వీలు లేదు, ఆమెను ఒకసారి కలవాలని చెప్పాను. మీరింట్లో లేరని, మీరు లేకుండా ఆమెను ఎవ్వరూ కలవడానికి వీలు లేదని చెప్పారు. నేను మళ్ళీ ఇంకోసారి స్వప్నగారు అని పిలవబోతుంటే కళ్ళు ఎర్రజేసి కొట్టొచ్చారు. నన్ను మెడబట్టి బయటికి తోసి తలుపు వేసేశారు. అందువల్ల మీరిచ్చిన ఉత్తరం ఇవ్వడానికి వీలు కాకపోయింది. తిరిగి వచ్చిన అతనికి అణువులోనూ ఆగ్రహం లాంటిది వ్యాపించసాగింది. సుధీర్ ఆ ఉత్తరం తీసుకున్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. డామిట్, అసలు నేను ఒక ఫూల్ని. స్వప్నం తీసుకుని వచ్చేయాల్సింది అనుకుంటూ తలుపు వేసి తాళం చెవులు తీసుకుని బయటకు వచ్చాడు. అతనికి ఎందుకో చాలా కోపంగా ఉంది. తన శాంతిని ఆనందాన్ని భగ్నం చేయటానికి అసలు వీళ్ళంతా ఎవరు? స్వప్న తనది కావాలని కోరుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఆ పెళ్ళి చెల్లదుట తనకే చెప్తున్నారు. తను ఒక లాయర్ననే సంగతి వీళ్ళంతా మర్చిపోయినట్టున్నారు. బయట జోరున వాన పడుతోంది. గాలి ఎడాపెడా వీస్తోంది. బాప్రే, ఇదేం వాన! ఎన్నడూ ఎరగనంత కుంభవృష్టిగా కురుస్తోంది. సుధీర్ వచ్చి కారులో కూర్చునే లోపలే తల బట్టలు మొత్తం తడిసిపోయినాయి. కారు స్టార్ట్ చేశాడు. లైట్ల కాంతిలో వాన నీళ్ల స్తంభాలుగా కనిపిస్తోంది. వాటిని తోసుకుంటూ ఛేదించుకుంటూ వెళ్తున్నంత బరువుగా కదులుతోంది కారు. రోడ్డు మీద ఒకటి అరా తప్ప కారులో రద్దీ కూడా లేదు. సుధీర్ డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు. బీపీతో తను పడిన గొడవంతా స్వప్న వింటూనే ఉంది. ఈ రగడకి తనకి సిగ్గుగా ఉంది, కానీ ఏం చేయటం? వాళ్ళు తనను వదలరు. స్వప్నకు కోపం వచ్చి తన మీద పోట్లాడితే పర్వాలేదు, స్వప్నకి నచ్చజెప్పొచ్చు. కానీ స్వప్న స్వభావమే చిత్రం. ముడుచుకుపోతుంది. ఆగ్రహం కంటే బాధ ఎక్కువ పడుతుంది. తనని తాను నిందించుకుంటుంది. ఘనీభవించిపోయినట్టుగా నిరాసక్తి నిండిన చూపులతో పాషాణంలా ఉండే ఆ స్వప్న అంటే సుధీర్కి లోలోన భయం. స్వప్నలో చాలామంది స్త్రీలలో కనిపించిన అసాధారణమైన నాజూకు భావాలున్నట్టే మరో విపరీతమైన మనస్తత్వం ఉంది. ఎవరితోనైనా తగాదా వస్తే ఎదురు తిరగదు, తర్కించదు. ముందు తనే తల వంచేస్తుంది. ఆ వంచేయడం ఉత్తుంగ తరంగ తాకిడికి తల వంచినట్టుగా ఉంటుంది. సుధీర్ కళ్ళ ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదులుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా మెలకు వచ్చి తాను లేచి చూస్తే పక్కన స్వప్న ఉండేది కాదు. ఏమైందా అని లేచి చూస్తే మంచానికి దూరంగా ఏ కుర్చీలోనో కిటికీలోనో గోళ్లు కొరుకుతూ కూర్చునుండేది. తను లేచి వచ్చేవాడు. భుజాల మీద చేతులు వేస్తూ ఇక్కడెందుకు కూర్చున్నావు అనేవాడు. నిద్ర రావడం లేదు. చిన్నపిల్లల కళ్ళెత్తి చూస్తూ భయంగా అనేది. ఎందుకని? కాస్త నిద్ర పడితే చాలా పీడకలు వస్తాయి. ఏమని? స్వప్న తన వైపు చూస్తున్నదల్లా కళ్ళు దించుకునేది. చెప్పు, ఏమని రెట్టించేవాడు. మోహన్ని చంపుతున్నట్టు, అతను నా మీదకు వస్తున్నట్టు. ఆ చూపులో దీనత్వం ఉంది. సుధీర్ తలదించుకున్న స్వప్న వైపే చూస్తూ ఉండిపోయేవాడు. స్వప్న భుజం మీద ఆని ఉన్న అతని చెయ్యి క్రమంగా భుజాన్ని వేళ్లతో గుచ్చి పట్టుకునేది. మరుక్షణం స్వప్నని 2 భుజాలు గుచ్చి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ సారీ డియర్ అనేవాడు. స్వప్న అతని గుండెలకి చిన్న పిల్లలా హత్తుకుపోయేది. సారీ, రియల్లీ సారీ. ఎందుకు? ఆ కంఠం అస్పష్టంగా నెమ్మదిగా ఉండేది. నేను ఒళ్ళు మరిచి నిద్రపోయినందుకు. నీకు నిద్ర పట్టకుండా లేచి కూర్చుంటే నేను నిద్రపోయాను. నాకు సిగ్గుగా ఉంది. అతని గుండెల్లో ముఖం దాచుకున్న స్వప్న చెయ్యి చాచి అతని నోటికి అడ్డం పెడుతూ దయించి అలా అనకండి అనేది. స్వప్నను అతని చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టేవాడు. స్వప్నను తన వైపు తిరగమని ఆ ముఖం తన గుండెల్లో ఒదిగిపోయేలా చేసి ఒక చెయ్యి తల మీద వేసి జుట్టులోనికి వేళ్లు జొనిపి నిమిరేవాడు. అలా పట్టుకుని తల మీద నిమురుతూ చిచ్చు కొడుతున్నట్టుగా బుజ్జగిస్తున్నట్టుగా తడుతూ ఉంటే క్రమంగా స్వప్నకు నిద్రొచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ధైర్యంగా ఉంది అనేది. నిద్రొస్తోందా అంటే అనేది. కాసేపటికి స్వప్న నిద్రపోయేది. నిద్రపోయిన స్వప్నను చూస్తే అతనికి మనసు ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయేది. స్వప్నను చూస్తూ అతను ఆలోచనలో పడేవాడు. స్వప్న, నీ దగ్గర నుండి నేను మానసికంగా శారీరకంగా ఇంత ఆనందం సుఖం అనుభవిస్తున్నాను. నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? నీకది బలం ఇవ్వలేకపోతోందా? ఎందుచేత? నా ప్రేమ బలమైందైతే నీలో ఆ భయం, పిరికితనం పోగొట్టి తీరాలి అనుకునేవాడు.
తను ఇంత దగ్గరగా అయ్యానని అనుకున్నా స్వప్నలో మారుమూల భాగం ఏదో చీకటిగానే ఉండిపోతోంది. ఆ మారుమూల ఉన్న చీకటి వేగానికి తన ప్రేమ కిరణాలు చేరలేకపోతున్నాయి. ఎందువల్ల? ఉదయం లేస్తే స్వప్న మళ్ళీ మామూలుగానే ఉండేది. నవ్వుతూ నవ్విస్తూ చిలిపిగా హుందాగా ఉండేది. స్వప్న లాంటి భార్య ఉంటే ఏ మగాడికైనా జీవితం ఎప్పుడూ బోర్ కొట్టదేమో. ఎందుకంటే స్వప్న లాంటి వ్యక్తులు నది మీద సూర్యోదయంలా చూసిన కొద్దీ ఆనందం లభించే ప్రత్యేకత గలవాళ్ళు. సుధీర్ డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది. కుంభవృష్టిగా పడుతున్న వానను వైపర్స్ తొడవలేకపోతున్నాయి. అతను జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్నాడు. స్వప్న ఏం చేస్తోంది? ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంటికి రాలేదు, పిరికివాడు అని తనని అసహించుకుంటుందేమో. స్వప్న అలా అసహించుకున్నా తప్పేం లేదు. అసలు ఆ బీపీ అన్నయ్య ఇంట్లోంచి మెడబట్టి తను గెంటి వేయాల్సింది. గెంటేసేవాడే. తనకు మొహమాటం ఏమీ లేదు. కానీ అమ్మ ఈ సంగతి విని ఇంకా బాధపడుతుందేమోనని భయం వేసింది. స్వప్న మూలంగా తనందరినీ నిర్లక్ష్యం చేస్తున్నానని అమ్మ అనుకోకూడదు. ఆయనుంటే స్వప్న తను సుఖంగా ఉన్నామని అమ్మకి తెలుస్తుందేమోనని ఆశపడ్డాడు. అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగింది. డ్రైవ్ చేస్తున్న సుధీర్ ఎదురుగా లారీ రావడంతో సడన్గా పక్కకు తిప్పాడు. కారు మళ్ళీ అతను ఆశించిన విధంగా రోడ్డు మీదకి రాలేదు. రోడ్డు మీద నుంచి జారి బురదలోయలో క్రిందకు వెళ్ళిపోతోంది. అతను బ్రేకుని ఎంత వత్తినా లాభం లేకపోయింది. సుధీర్కి బ్రేక్ ఫెయిల్ అయిందని తెలిసింది. కారు స్లోప్లో వేగంగా వెళుతోంది. అతను డోర్ తెరిచి దూకుదామని హ్యాండిల్ మీద చేయి వేసి పక్కకు తిరిగేసరికి మీద పెద్ద బరువు పడినట్టయింది. అతని తల దిమ్ముగా అయింది. తర్వాత ఏమైందో అతనికి తెలియలేదు. సుధీర్కి మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఎదురుగా ముఖం మీదకి తల్లి వంగి అడుగుతోంది, సుధీ, సుధీ. అతను చేయి చాచాడు. దూరంగా ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉంది. అమ్మా. అతను ఆ కంఠాన్ని పట్టుకోవాలన్నట్లుగా శూన్యంలోకి వెతకసాగాడు. తల్లి అతని చేతిని పట్టుకుంది. సుధీ. అమ్మా, నేనెక్కడున్నాను? నాకేమైంది? నీకా? ఏమీ కాలేదు. ఎక్కడున్నానమ్మా? మనింట్లోనే, నా దగ్గరే. అతని తల దిమ్ముగా ఉంది. శరీరం అంతా ముళ్ళు గుచ్చుకున్నట్లుగా బాధ. అతనికి నిద్రొచ్చేస్తోంది. ఏమైంది? నాకేమైంది? అతనికి అర్థం కావడం లేదు. మెలకు వస్తోంది, పోతోంది, వస్తోంది, పోతోంది. ఎవరివి ఆ మాటలు? తల్లి కంఠం వింటే అతనికి శక్తి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ సాయంత్రానికి స్పృహ వచ్చింది. స్వప్న పిలిచాడు. సుధీ, తల్లి పలికింది. అమ్మా. అతను తల్లిని గుర్తుపట్టి లేవబోయాడు. లేవకు, మేనమామ కంఠం వినిపించింది. సుధీర్ అటు తిరిగాడు. అక్కడ మామయ్య, బీపీ అన్నయ్య, విమల, అత్తయ్య అందరూ ఉన్నారు. అందరినీ చూశాక అతనికి అపరిమితమైన ఆనందం కలిగింది. అతని కళ్ళు హఠాత్తుగా ప్రశ్నార్థకాలైనాయి. స్వప్న ఎక్కడా? ఎవరూ మాట్లాడలేదు. స్వప్నేది? ఎవ్వరూ జవాబు చెప్పలేదు. అతను లేవబోతుంటే తల్లి ఆపు చేసింది. అమ్మా, స్వప్నేది? నువ్వు కాసేపు పడుకో, తర్వాత చెప్తాను. స్వప్న ఏది? ఆవిడ అన్నగారి వైపు చూసింది. ఆయన సుధీర్ మీద చేయి వేస్తూ, సుధీ, స్వప్న లేదురా, మాకు కనిపించలేదు. ఏమిటి? స్వప్న లేదా? కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎంతసేపు అయింది? నీకు యాక్సిడెంట్ అయ్యి ఇది 3వ రోజు. ఈ 3 రోజుల నుంచి మాకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. మాకెవ్వరికీ చెప్పలేదు. అబద్ధం, సుధీర్ అరిచాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళదు, నన్ను వదిలి వెళ్ళదు. మీరే ఏదో చేశారు. స్వప్నను చంపేశారా? బెదిరించారా? ఏం చేశారో చెప్పండి. అతన్ని తల్లి పట్టుకోబోతే చేతులు విదిలించి కొట్టాడు. మేనమామ మీదికి ఉరకబోయాడు. అతని అరుపులకి గది దద్దరిల్లింది. ఇంతలో డాక్టర్ వచ్చాడు. అతన్ని నర్సులు పట్టుకున్నారు. బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారు. 10 నిమిషాలకు అతను నిద్రపోయాడు. సుధీర్కి మళ్ళీ మెలకు వచ్చేసరికి తను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నట్టు అర్థమైంది. సుధీ, తల్లి గొంతు వినిపిస్తోంది. అమ్మా, అస్పష్టంగా అన్నాడు అతను. సుధీ, అహల్యమ్మగారు ఏడుపు గొంతుతో పిలిచింది. ఎలా ఉన్నావురా నాయనా అంటోంది. బాగానే ఉన్నానమ్మా. అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదూ అన్నాడు. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అవును తండ్రి, అవును అంటోంది ఆవిడ. అరగంట తర్వాత అతనికి మళ్ళీ మెలకు వచ్చింది. ఈసారి పూర్తిగా స్పృహ వచ్చింది. కాళ్ళు చేతులు కదిపి చూశాడు. అవి వాపుగా ఉన్నా బాగానే కదులుతున్నాయి. అతనికి క్రమంగా వానలో వెళుతున్న తన కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి గుర్తుకొచ్చింది. అతను కళ్ళు తెరిచాడు. అక్కడ తల్లి, మేనమామ, అత్తయ్య, విమల, బీపీ అన్నయ్య అందరూ ఉన్నారు. అతను కళ్ళతో ఆ గదంతా కలిగి చూశాడు. స్వప్న ఎక్కడా కనిపించలేదు. స్వప్న ఏమైంది? తనకింత ప్రమాదం జరిగి చావు తప్పి హాస్పిటల్లో ఉంటే స్వప్న ఎక్కడికి వెళ్ళింది? స్వప్న ఏది? మెల్లని స్వరంతో అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అమ్మా, స్వప్న ఏది? తల్లినే అడిగాడు. ఇంటి దగ్గరుంది అంది. ఇంటి దగ్గరుందా?
ఇక్కడికి రాలేదా? అతను లేవబోయి ఆగాడు. ఓహో, బహుశా వీళ్ళంతా ఇక్కడ ఉన్నారని ఇంటి దగ్గర ఉంది కాబోలు. అంతే, అదే అయి ఉంటుంది. స్వప్న అలా ఉండగలిగింది అంటే అతనికి ఆశ్చర్యం కలిగింది. దెబ్బలు తగిలిన తనని హాస్పిటల్లో వదిలేసి ఎలా ఉండగలిగింది? అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సాయంత్రానికి అతను లేచి కూర్చోగలిగాడు. ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్తో, డాక్టర్, నేను ఒక్క అరగంట ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. డాక్టర్ చిత్రంగా చూశాడు. మీకేమైనా మతిపోయిందా? ఈ పరిస్థితుల్లో కదలటం జరగకూడని పని. మీకు జ్వరం కూడా ఉంది. పర్వాలేదు డాక్టర్, నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు. నో డాక్టర్, ప్లీజ్, నా శరీరంలో ఇప్పుడు భరించలేనంత బాధ ఏం లేదు. అతను లేవబోతుంటే మేనమామ వచ్చి ఆపాడు. సుధీ, ఏమిటా మొండితనం? డాక్టర్ గారు చెప్పింది నీ మంచి కోసమే. నా మంచి ఏమిటో నాకు తెలుసు మావయ్య. నేను స్వప్నను చూడాలి ముందు. అతను లేచి కూర్చున్నాడు. ఎక్కడుందని చూస్తావు నువ్వు? ఎక్కడేమిటి, ఇంటి దగ్గర? ఇంటి దగ్గర లేదు. నీకెలా తెలుసు? ఆయన జేబులో నుంచి చిన్న ఉత్తరం తీసిచ్చాడు. సుధీర్ తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది: ప్రియమైన మీకు, నేనెంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నా ఈ నిర్ణయం మీకు నచ్చదని తెలిసినా నిర్వర్తించక తప్పడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానో, ఎలా బ్రతుకుతానో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడం లేదు, చేసుకోను. ఎక్కడో అక్కడ సలక్షణంగానే బ్రతుకుతాను. మీ భార్యగా గడిపిన ఈ కొద్ది రోజుల స్వర్గం నాకు 1000 జీవితాలైనా ఒంటరిగా బ్రతకగలిగే ధైర్యం ఇస్తుందనిపిస్తోంది. నన్ను మర్చిపోండి. మీరు నా పరిచయం ఒక కలగా భావించండి. నా అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరేమో. నేనొచ్చి మీ జీవితం సమస్యలమయం చేశాను. నా నిష్క్రమణతో మీకు ఆ సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాను. మీరు చేయూత ఇచ్చినా అది అందుకోలేని నిర్భాగ్యురాలు స్వప్న. ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి సుధీర్ చేతివేళ్లు కంపించసాగినాయి. నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి. స్వప్న, స్వప్న, అతని పెదవులు అస్పష్టంగా కదులుతున్నాయి. అతను లేచి వెళ్ళబోతుంటే అహల్యమ్మగారు పట్టుకుంది. డాక్టర్ని పిలిపించారు. ఆయన ఇంజెక్షన్ చేశాడు. సుధీర్ పెనుగులాడుతూనే ఉన్నాడు. అతనికి క్రమంగా నిద్రొచ్చేసింది. తల్లి నుంచి విడిపించుకోవాలని పెనుగులాడుతున్న అతని చేతి వేళ్లు క్రమంగా పట్టుదప్పి వదిలైనాయి. నిద్రపోతున్న సుధీర్ని చూసి అహల్యమ్మగారు నిట్టూర్చింది. అలసినట్టుగా, వాడినట్టుగా ఉన్న కొడుకు ముఖం చూస్తున్న కొద్దీ ఆవిడ కడుపు తరుక్కుపోసాగింది. ఇదెక్కడి దురదృష్టం! ఎంతో సుఖంగా ఉండాల్సిన కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఈ వయసులో ఆవిడకి అదే చెప్పలేని బాధగా ఉంది. ఇన్నేళ్లు ఆవిడ సుధీర్కి పెళ్ళవుతుందని, అతని భార్యాపిల్లల మధ్య తన శేష జీవితం వెళ్ళదీయవచ్చునని ఆశతో గడిపింది. తీరా ఆమె అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటైపోయింది. నా ముఖాన అసలు శాంతి అనే 2 అక్షరాలు లేనే లేవేమో అనుకుంది. స్వప్న వెళ్ళిపోయిందని తెలిసి అందరూ నిట్టూర్చారు. అందరికీ హాయిగా అనిపించింది. సుధీర్కి తమకి ఇక విభేదం అడ్డుగోడా లేనే లేదనుకున్నారు. కానీ కోలుకుంటున్న సుధీర్ని చూస్తున్న కొద్దీ అహల్యమ్మగారికి బాగా అర్థం కాసాగింది. అతను మౌనమూర్తి అయిపోయాడు. సుధీర్లో ఇదివరకటి చిలిపితనం, మాటకారితనం లేనే లేవు. అతను ఎదురు దెబ్బతిన్న మనిషి. ఆ బాధని బలవంతంగా బయటవారికి తెలియకుండా దిగమింగుతున్న వ్యక్తిలా ఉన్నాడు. ఆ బాధని ఎవ్వరికీ తెలియనీయడం లేదు. ఎవరైనా స్వప్న మాట ఎత్తబోతే, ఆ మాట వద్దు మావయ్య అంటాడు. స్వప్నని శారీరకంగా అతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళగొట్టగలిగారు, కానీ అతని దగ్గర ఉండిపోయిన స్వప్నని ఎవ్వరూ విడదీయలేకపోతున్నారు. సుధీర్ త్వరలోనే కోలుకున్నాడు. అతను మామూలుగానే కోర్టుకు వెళ్ళొస్తున్నాడు. ఎప్పట్లాగానే నవ్వుతూ తుళ్ళుతూ ఉంటున్నాడు. కానీ అహల్యమ్మగారికి అతన్ని చూస్తున్న కొద్దీ అతను బాధని లోపల దిగమింగి పైకి మామూలుగా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపించసాగింది. తల్లిదండ్రులకి వార్ధక్య దశలో పిల్లల సుఖానికి మించిన శాంతి ఇంకేదీ ఉండదేమో. వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళకి అది చూడలేక, సరిదిద్దలేక నిస్సహాయంగా అనిపిస్తుంది. అదొక నరకయాతన. కొన్ని రోజులుంటే సుధీరే మారతాడేమో, ఆ స్వప్నని మర్చిపోతాడేమోనని ఆమె ఆశ. ఆవిడ విమలతో, భావన ఆ బాధను మరిపించలేవా అమ్మా అనేది. మరిపిస్తానత్త అనేది విమల. విమల సుధీర్ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేది. సుధీర్ విమలను చూసి తిరస్కారంగా ముఖం తిప్పుకునేవాడు. బావా, స్వప్న ఎక్కడుందో తెలిసిందా అంది విమల. ఎక్కడా ఉండదు, అసలు ఈ లోకంలోనే ఉండదు. మీకెవరికి ఇక ఎప్పుడూ అడ్డురాదు, సరేనా అతను తీవ్రంగా అన్నాడు. విమల ముఖం చిన్నబోయింది. ఎందుకు అలా కసురుకుంటావు బావా? నేనేమన్నానని? స్వప్నని వెతకటంలో నువ్వు సరిగ్గా ప్రయత్నించలేదని అంటున్నాను. ఇంత పేరున్న లాయర్వి ఒక అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ మాత్రం ఆచూకీ తెలుసుకోలేవా అంటున్నాను. విమి, నిజం బావా, పేపర్లో వేయించొచ్చుగా.
నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే స్వప్న ఎక్కడున్నా వచ్చేస్తుంది. అతను తలదించుకున్నాడు. నాకిష్టం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోయింది. తను నా మీద కాస్త కూడా ప్రేమ లేదా? ఎవరో ఏదో అంటే నేనేం చేయను? నేనేం తప్పు చేయకుండానే నన్ను శిక్షించింది. బాధ అంటూ కలిగితే నేను భరించాలి, అంతే. అలా అనుకు బావా. స్వప్నకి నువ్వంటే ప్రాణం కాబట్టి తన మూలంగా నువ్వు బాధపడకూడదు అనుకుందేమో. సుధీర్ చేతులతో తలపట్టుకుని కూర్చున్నాడు. స్వప్న వెళ్ళిపోయింది. సుధీర్కి ఇది చాలా అవమానంగా ఉంది. అది తన ప్రేమనే కించపరిచినట్టుగా ఉంది. రైలు వెళ్తున్న శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. స్వప్న తల వెనక్కానించి కిటికీలోంచి రెప్పవాల్చినట్టుగా తదేకంగా చూస్తోంది. బయట చెట్లు చేమలు పరుగులు తీస్తూ మనిషి జీవితంలో క్షణాల్లా అతి వేగంగా కదిలిపోతున్నాయి. స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించిన భోగి అది. ఆ పెట్టె నిండా ఆడవాళ్ళు కిక్కిరిస్తున్నారు. కొంతమంది నిద్రకు తూగుతుంటే మరికొంతమంది కబుర్లు ఆడుతున్నారు. కొంతమంది మారాన్ చేస్తున్న పిల్లల్ని సముదాయిస్తున్నారు. స్వప్న వారెవరి పట్ల ఆసక్తి లేని దానిలా కూర్చునుంది. కళ్ళల్లో విషాదం ఉంది, ఒంటరితనం ఉంది, ఏదీ పట్టని వైరాగ్యం ఉంది. సర్వసామ్రాజ్యాన్ని వదిలేసి సుదూర తీరాలకు వెళ్ళిపోతున్న మహారాజ్ఞి తాలూకు నిర్వేదం ఉంది. వచ్చేసింది తను. సుధీర్ని వదిలేసి ఒంటరిగా సుదూరంగా వెళ్ళిపోతోంది. స్వప్న మనసంతా దిగులుగా ఉంది. పక్కనున్న ఆవిడ చేయి పట్టి కుదుపుతూ అంది, ఏమండి, కాస్త మా పిల్ల మిమ్మల్ని ఆనుకుని పడుకుంటుంది. మీరేమీ అనుకోరుగా? మిమ్మల్నే? స్వప్న ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. చాలాసేపటి నుంచి కాలు మీద పడుకుంది. కాలు చాలా తిమ్మిరిగా ఉంది. ఒక్క నిమిషం లేవదీస్తాను అర్థిస్తున్నట్టుగా అంది. స్వప్న తల తిప్పి మొదటిసారిగా ఆ యువతిని చూసింది. ఆమెకి సుమారుగా 25 సంవత్సరాలుంటాయేమో. ముఖం నిండా దట్టంగా స్ఫాటకం మచ్చలున్నాయి. కాస్త పెద్ద ముక్కు, లోతైన కళ్ళు. ముఖంలో యవనపు బిగి చెదరకపోయినా చెంపల దగ్గర జుట్టు నెరిసింది. ఆమె ఒడిలో 2 పిల్లలున్నారు. కుడి చేతి మీదకు వరిగి 4 ఏళ్ల కుర్రాడు నిద్రపోతున్నాడు. ఎడమ చేతి మీద 2 జళ్ళు పిలకలుగా వేసుకున్న ఒక ఆడపిల్ల నిద్రపోతుంది. స్వప్నకు ఆ క్షణంలో ఆమెను చూస్తే జాలి వేసింది. తను జరిగి కూర్చుని ఆమె ఒడిలో పడి ఉన్న కుర్రాడిని తీసుకుని తన తొడ మీద ఆనించుకుంది. స్వప్న చేసిన సహాయానికి ఆ యువతి ముఖం వికసించింది. ఇంకొక కుర్రాడిని వీపు కానించుకుని కాలు జాడిస్తూ అమ్మయ్యా అంది. కొంచెం సేపు అయిన తర్వాత స్వప్న ఒడిలో నిద్రపోతున్న కుర్రాడిని తీసుకోబోయింది. పర్వాలేదు, ఉండనియండి అంది స్వప్న. ఆ యువతి ముఖం వికసించింది. మీరు చాలా మంచివారిలా ఉన్నారే. ఇందాక ఈ ప్రక్క లావాటి ఆవిడ మీద మా అమ్మాయి పడింది. ఆవిడ గయ్యమంది. అయ్యో, మీకు ఇబ్బందేమో. పర్వాలేదులేండి అంది స్వప్న. రైలు వెళుతోంది. స్వప్న కళ్ళు తన ఒళ్ళో ఉన్న పసిపిల్లాడి మీద నిలిచాయి. క్షణంసేపు స్వప్న మనసు మత్తుగా మధురంగా అయింది. తన కడుపులో రూపుదిద్దుకోబోతున్న ప్రాణం పాప బాబా ఎవరైతేనే తమ ఇద్దరి కలల పంట. తనకిప్పుడు జీవన కేంద్రం అదేగా. స్వప్న అప్రయత్నంగా ఆ కుర్రాడి ముఖం మీద పడుతున్న జుట్టు పైకి తీసింది. ఆ పిల్లల బట్టల్లో దరిద్రం తొంగి చూస్తున్నా శరీరాల్లో ఆరోగ్యం బాగా కనిపిస్తోంది. బుగ్గలు నిండుగా ఉన్నాయి. మీ పేరేమిటి? ప్రక్కనున్న ఆమె అడిగింది. స్వప్న. ఎంత అందమైన పేరు. ముచ్చటగా చూసింది. మీ పేరు? మీ పేరులా అందమైంది కాదు. ఏం పేరు? అసలు పేరు నాగసత్యవతి, కానీ అందరూ నాగమ్మ అంటారు నిట్టూరుస్తూ అంది. ఏమిటో పేరులో ఏముంది, ముఖమే మొద్దులైనప్పుడు అంది. ఏమైంది? ముఖం చూపిస్తూ అంది. నేను పుట్టినప్పటి నుంచి ఇలా ఉన్నాను అనుకున్నారా ఏమిటి? నా ముఖం ఎంతో చక్కగా ఉండేది. ఇదిగో ఈ చంటివాడు పుట్టిన ఏడాదిలో మా సూచకం వచ్చింది. అప్పుడు ఇలా దెయ్యంలా అయిపోయాను. స్వప్న ఒడిలో నిద్రపోతున్న కొడుకు మీద ఒక్కటి చరుస్తూ అంది. పిల్లాడు చుర్రుమన్న చోట గోక్కుని మళ్ళీ నిద్రలో మునిగాడు. అప్పటి వరకు నా మొగుడు నేనెంత చెబితే అంతా అన్నట్టుండేవాడు. ఆ తర్వాత మారిపోయాడు. చెబుతూ ఉంటేనే నాగమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. స్వప్న నాగమ్మ ముఖం చూసింది. ముఖాన బొట్టు లేదు. మెడ బోసిగా పుస్తెల తాళ్ళు లేకుండా ఉంది. ఇప్పుడు బాగా చూడ్డా నిన్ను? అయ్యో, చూడటానికి ఇప్పుడు ఎక్కడున్నాడు? 2 ఏళ్ల క్రితం వాతం వచ్చిపోయాడు. అప్పటి నుంచి నాకు కష్టాలు మొదలైనాయి. ఊరు? రాయపురం. మీదే ఊరు? హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? అదే తెలియడం లేదు శూన్యంలోకి చూస్తూ అంది స్వప్న. నాగమ్మ నివ్వెరపోయినట్టుగా చూసింది. తెలియడం లేదా? అదేమిటి? కాస్త ఆగి అనుమానంగా అడిగింది. ఇంట్లోంచి చెప్పకుండా వచ్చేశారా ఏమిటి? స్వప్న అవునన్నట్టు తల ఊపింది. ఎందుకని? ఇంకెవరూ లేరా? ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. నాగమ్మకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. చెప్పకుండా ఎందుకు వచ్చావు? స్వప్న జవాబు చెప్పలేదు. నాగమ్మ కుతూహలంగా చూస్తోంది. మధ్య మధ్యలో ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడుచుకుంటున్నాయి. స్వప్నను చూస్తే కలవారింటి బిడ్డలా ఉంది.
ఆ కట్టు బొట్టు మాట చదువుకున్న అమ్మాయిలానే ఉంది. ఇంట్లోంచి ఎందుకు వచ్చేసింది? ఇష్టం లేని పెళ్ళా అని అడిగింది. స్వప్న కాదన్నట్టు చూసింది. మరి? ప్రేమించిన మనిషికి దూరం అయ్యాను భారంగా అంది స్వప్న. అది సంగతి, ఇక అర్థమైందిలే అన్నట్టు చూసింది నాగమ్మ. నాగమ్మ ఆ తర్వాత చాలా ఉత్సాహంగా కబుర్లు మొదలుపెట్టింది. తన మగడుండగా అత్తకి తనకి క్షణం పడేది కాదుట. మొగుడు పోయిన తర్వాత ఇద్దరూ కలిసే ఉన్నారట. నాగమ్మకి గేదెలు ఆవులు ఉన్నాయట. డైరీ ఫారంకి పాలు పోస్తుంది. పిల్లల్ని చదివించాలని ఉబలాటం కానీ డబ్బు సరిపోదుట. నీకు అభ్యంతరం లేకపోతే రా, మా ఊళ్ళో స్కూల్ ఉంది, అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు అంది. మా ఇంట్లో నీకేం భయం లేదమ్మాయి, నేను మా అత్త తప్ప మగ పురుగు లేదు. నా మొగుడు బ్రతికుండగా ఊళ్ళో గౌరవంగా ఉండేవాడు, అందుకని అందరూ మమ్మల్ని బాగానే చూస్తారు. నువ్వు మా పిన్ని కూతురువని చెప్తాను. నాకేం అక్కర్లేదు, నీకు 2 పూట్ల సుష్టుగా అన్నం పెడతాను. నా పిల్లలకి చదువు చెబితే చాలు అంది. ఏమిటి, వస్తావా రావా అంది. స్వప్న మాట్లాడలేదు. రైలు ఆగింది. రాయపురం స్టేషన్ వచ్చింది. నాగమ్మ పిల్లలందరినీ బాది లేపింది. సన్యాసులారా లేవండి, మన ఊరు వచ్చింది, ఈ సంచి బుట్ట పట్టుకోండి అంది. ఏమిటి, వస్తారా అంది. స్వప్న అలాగే కూర్చుంది. సరే మీ ఇష్టం అని నాగమ్మ దిగేసింది. రైలు పూత వేసింది. స్వప్న చేయి మెల్లగా పెట్టిన అందుకుంది. స్వప్న లేచింది. కమ్మీ పట్టుకుని దిగింది. స్వప్న రైల్లో నుంచి దిగ్గానే నాగమ్మ ముఖం వికసించింది. అది మనిషి మీద నమ్మకం అంటే అలా ఉండాలి. చూడు, అదిగో అదే మా ఊరు. ఆ ఊర్లో అడుగు పెట్టగానే ఎదురైన కొంపలోకి తొంగి చూసి నాగమ్మ ఎట్లాంటిది అని అడుగు. నిఖార్సైన మనిషి అని వాళ్ళు నీకు జవాబు చెప్పకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను అంది. స్వప్న నాగమ్మ వెంట నడవసాగింది. అమ్మా, ఎవరే ఈమె అంది పిల్ల. ఈమె అత్త, నీకు అత్త అవుతుంది అంది నాగమ్మ. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 9వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.